ఇప్పుడు వీళ్ళు హిందువులేనా? అయితే హిందువు అయితే వీళ్ళు ఏ దేవుని మొక్కాలి? హిందూ దేవుళ్ళనే మొక్కాలి కదా. మరి మీరు రానియకపోతే వాళ్ళు ఎవరిని మొక్కాలి? కానీ ఒకటండి, ఆ మీడియా ఎవరండి తగ్గుదు చేశారు? ఆయన రాలేదా? వీళ్ళంతా వచ్చిండ్రు, బాగా క్లియర్ గా రెండు వైపులా విన్నారు, క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అంతా ఒక్క వైపే బయాస్డ్ గా ఎలా వెళ్ళిపోతారు? తప్పు కదా అది. వన్ సైడ్ విన్నాడు అని ఆయన వన్ సైడ్ విన్నాడు, ఆయన తప్పుగా మాట్లాడేది. ఆయన పిలవలేదు ఎందుకు అంటున్నా? ఇతనే అతనితో మాట్లాడింది కాసిం గారే కాబట్టి అతను ఎందుకు పిలవలే? రమ్మని చెప్పా ఛానల్, రమ్మని. నేను ఇక్కడ ఉంటా, 1 గంట కదా, 2 అయినా తెల్లారు ఇక్కడ ఉంటా, రమ్మని చెప్పి. ఇప్పుడు అడుగుతా, కానీ అతను రావాలి. న్యాయం చేస్తావని చెప్పి నేనేం తప్పు చేసినప్పుడు ఆ మీడియా కూడా ఉండాలి. ఈ రోజు ప్రాబ్లం సాల్వ్ చేద్దామనే ఇంటెన్షన్ తోనే వచ్చినప్పుడు మరి ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి కదా. మరి మీడియాని ఎందుకు పిలవద్దు అనుకున్నావు? ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి దానికి పిలిచి మీడియాని పిలిచి వైరల్ చేయాలంటే రోజు వస్తా, నేను రోజు వస్తా, రోజు ఒక మీడియాని తీసుకొస్తా, రోజు ఒక సంఘాన్ని తీసుకొస్తా, మాట్లాడిపిస్తా, ఇష్యూని పెద్ద చేస్తా. ఎంత దూరమైన తైకోట దాకా కూడా వెళ్తా, కానీ నా ఉద్దేశం అది కాదు. మేము ఏమంటున్నాము, అన్నిటికాడ కలిసి ఉన్నప్పుడు ఈ గుడి కాడ మేము ఎందుకు దూరం అవుతున్నాం అంటున్నాం. ఇప్పుడు బలరామన్న, మేము హిందువులమేనా? మీరు సమాధానం చెప్పండి శంకరన్న. ఇప్పుడు వీళ్ళు హిందువులేనా? అయితే హిందువు అయితే వీళ్ళు ఏ దేవుని మొక్కాలి? హిందూ దేవుళ్ళనే మొక్కాలి కదా. మరి మీరు రానియకపోతే వాళ్ళు ఎవరిని మొక్కాలి? అన్నా వీళ్ళని ఇట్లా జరిగింది. కానీ ఒకటండి, ఆ మీడియా ఎవరండి తగ్గుదు చేశారు? ఆయన రాలేదా? వస్తే ఆయనే మాట్లాడదాం అనుకున్నా. వీళ్ళంతా వచ్చిండ్రు, బాగా క్లియర్ గా రెండు వైపులా విన్నారు, క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అంతా ఒక్క వైపే బయాస్డ్ గా ఎలా వెళ్ళిపోతారు? తప్పు కదా అది. గారు ఎవరో మీరు రెండో వెర్షన్ కూడా అలా కాదు. మీరు ఏదైనా రెండు వైపులా వీడిని అంత దూరం నుంచి ఇప్పుడు నాకెవరు కారు పెట్టలే, నా పెట్రోల్ నా డీజిల్ పోసుకొని మన వాళ్ళ సమస్య ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చిండ్రు? మనది మన హిందుత్వం మన వాళ్ళు అని పిలవాల్సింది ఈ రోజు. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లోడిని, ఇంత పిల్లోడిని చూపించారండి. ఆ అబ్బాయికి ఏదో అన్నారని చెప్పారు. ఇప్పుడు గుడిలో అన్నారు, బడిలో అన్నారు, మేము కూడా వస్తాం పోరాటానికి, వాళ్ళ వైపు నిలబడతాం. ఎందుకంటే తప్పు తప్పే ఖండిస్తాం, తప్పు తప్పే మేము ఎవరికైనా ఖండిస్తాం. ఇప్పుడు మా చుట్టాలైనా మా ఇంట్లో మనుషులైనా మేము ఖండిస్తాం. ఆయన వన్ సైడ్ విన్నాడు, ఆయన వన్ సైడ్ విన్నాడు, తప్పుగా మాట్లాడారు. అది ఓకే, కానీ ఇటువైపు కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలి. రెండు వైపులు మాట్లాడించాలి. అది వీళ్ళని కూడా అడగాలి, వీళ్ళని కూడా అడగాలి. అది ఎందుకు రానియలేదు అడుగుతారు కదా, అడగాలి. కాదు వీళ్ళు ఎందుకు రానియలేదు, కాదు ఎందుకు ఎందుకని మిమ్మల్ని అడిగిన ఏమని చెప్పారు మీరు? నేను వాళ్ళు వచ్చిన తర్వాత నేను కాల్ చేసిండు, ఎక్కడ వస్తున్నా అంటే హైదరాబాద్ లో వీళ్ళు ముందే చెప్పారు, ఇంటిమేట్ చేశారు. ఎక్కడ వస్తున్నా అని అడిగితే నేను మంతర్ గేట్ దగ్గర వస్తున్నా అని చెప్పిన. ఆలోపు వీళ్ళంతా షూట్ చేసుకున్నారు, మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత నాతో కూడా మాట్లాడాడు. జనాలు అందరితో నేను మాట్లాడేది అనేది వాళ్ళకి తెలుసు, నేను లేను. లాస్ట్ ఫినిషింగ్ టచ్ నాతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. నీకేమడిగిండ్రు? నన్ను వచ్చేసి ఇట్లా ఇప్పుడు ఈ సమయంలో ఇట్లా జరుగుతుందా, ఇది 47 లేకపోతే 25 అని అంటే 100% తప్పు ఉన్నది ఉండాలి, ఆ తప్పు తప్పే. కాకపోతే నాకు ఇక్కడ శ్రీముఖిన విషయం నాకు కూడా చెప్పలే వాళ్ళు, నాకు కూడా తెలియదు. నేను హైదరాబాద్ చూస్తున్నా కూడా నాకు తెలియదు. ఒక అబ్బాయి ఉండి చిన్నపిల్లడు, అది నాకు తెలియదు ఆ విషయం. వ్యక్తికి ఇప్పుడు ముందు నుంచి వచ్చింది కానీ అదేది 2 పాటలు మొత్తం అదే వెళ్ళిపోయింది, కానీ నాకు అదేం తెలియదు. ఆధ్యాత్మికంగా మీరు అన్ని తెలిసిన వారు చెప్పండి. అటువంటిది బలి అనడం తప్పే. ఎవరు చెప్పారండి? అట్లా ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు అట్లా. మహనీయుడు, అది చమార్ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నార్త్ ఇండియాలో. అవును, అక్కడ ఆయన దేవుడి దగ్గరికి నన్ను రానియకపోతే దేవుడిని నా దగ్గర చెప్పి ఆయన చేసిన సాధనకు దేవుడే ప్రసన్నమైనటువంటి తర్వాత ఆయన ఒక గొప్ప స్వామీజీగా మారినటువంటి
మహనీయుడు సంత ఎన్నో రవిదాస్. ఉన్నాయండి. ఈ రోజు మనం అందరం పెళ్లిళ్ళ తర్వాత, కులాలకు అతీతంగా పెళ్లిళ్ళ తర్వాత మనం అందరం మొక్కేటటువంటి దేవత అరుంధతి మాత. అత్యంత గొప్ప పతివ్రత మాత అని మనం మొక్కుతాం. అటువంటి మాత మాదిగ వర్గాలకు చెందినటువంటి బిడ్డగా మనం పరిగణిస్తాం. ఈ రోజు గొల్లలు అసలు అగ్రవర్ణాలు అనేటటువంటి మాట నుంచి ఈ రోజు బీసీలను వింటున్నామన్నా ఒక్కసారి ఆలోచించండి. జాంబవంతుని బిడ్డని చేసుకున్న రోజే గొల్లలు మాలలు, మరి గొల్లలు దళితులు చెప్పాలంటే మరి శ్రీకృష్ణుని వారసులైన మీరు అల్లుని చేసుకున్నాడు. మనం ఆ రోజు నుంచే బంధువులం, బహుజనులం అంటున్నామన్నా. ఇట్లా కులాల పేరు మనం ఇట్లా వివక్షలతో దూరం అయితే ఏడ బహుజనంలో అవుతామన్నా? ఎప్పుడు రాజ్యాధికారం సాధిస్తాం? రాజ్యాధికారం కావాలంటాం. చెప్పండి, మీరు చెప్పండి, ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది? మేము కూడా హిందువులమని మీరు అంటున్నారు. సరే హిందువులమే, మరి మరి గుళ్ళకు రానికపోతే ఈ హిందువులు ఏడికి పోయి మొక్కాలి? కానీ ఒకటి తెలుసో తెలియక తప్పు చేసిర్రు, ఇక ముందు ఆ తప్పును ప్రక్షాళన చేసుకోవాలి. మీరు తెలిసి తెలియక చేసిర్రు అనేది వాళ్ళు ఒప్పుకోవాలన్నా మనం అనాలా? వాళ్ళే ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఆల్రెడీ. క్షమాపణ కాళ్ళు పట్టుకున్నారు. ఒక విషయం, మీరు ఒక డౌట్ అడిగారు. ఒక ప్రముఖ ఛానల్ వచ్చింది, ఇక్కడ క్లారిటీ తీసుకోలేదని ఒక ఎలిగేషన్ అనుకోవచ్చు, దాన్ని ఇంకో విధంగా. ఇది ఈ 1.1 అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఏ మీడియా వచ్చినా మీరన్నది కూడా వాస్తవమే, కానీ ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఎలిగేషన్ చేసినట్టు ఉంటది. ఇది ఇప్పుడు ఏదైతే ప్రముఖ మీడియా ఉందో కావాలని ఎలిగేషన్ చేసి అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ అది కంక్లూజింగ్ ఇచ్చిన తర్వాత ఈ విషయాలు అడుగుదాం. ఎందుకంటే దీన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే కావాలని చేసినట్టు ఉంటది ఇది. అంటే ఇప్పుడు కాసిం నిజంగా ఏదైతే ప్రముఖ ఛానల్ ఉందో ఆ ఛానల్ కి చెప్పే విధంగా చెప్పేది ఉండే. నేను కూడా ఫోన్ లో చెప్పిన, నువ్వు చెప్పేది ఉండే వాళ్ళకి రప్పించేది ఉండే. ఎందుకంటే ఇక్కడ టేకప్ చేసింది ఆ ప్రముఖ ఛానలే. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏ ఛానల్ తీసుకున్నా ఇక్కడికి వచ్చి మొత్తం అంతా చూపించి జనాలకు పరిచయం చేసింది మొత్తం ఆ ప్రముఖ ఛానలే. కాబట్టి ఈ రోజు కూడా ఆ ఛానల్ కు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది అనేది ఇంటెన్షన్. ఒక్కసారి 4 క్వశ్చన్లు అడుగుతా. లేదక్క, అడగంది మనం ఒకరి మీద ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎలిగేషన్ అడగండి. ఆయన పిలవలేదు ఎందుకు అంటున్నా? ఇతనే అతనితో మాట్లాడింది కాసిం గారే కాబట్టి నాకు మధ్యాహ్నం రాత్రి 10 రమ్మని చెప్పి అవును ముందు రమ్మని చెప్పా ఛానల్ రమ్మని. నేను ఇక్కడ ఉంటా 1 గంట కదా 2 అయినా తెల్లారు లేడ ఉంటా. రమ్మని చెప్పు, ఫోన్ చేయి. అలా కాదు, ఎందుకంటే తప్పు అడగాలి. ఇప్పుడు అడుగుతా కానీ అతను రావాలి. అతను కదా మొత్తం సబ్జెక్ట్ ఉండమ్మా. సబ్జెక్ట్ బయట తీసుకురావాలి. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా. వీళ్ళు వాళ్ళు మొక్కినా కానీ పెద్దగా ఉందా ఎవరికైనా? కాళ్ళు మొక్కి సారీ చెప్తే కాళ్ళు మొక్కి సారీ చెప్పారు కదా. కాళ్ళు మొక్కి సారీ చెప్పలేదా? చెప్పే కదా. అతను ఎందుకు చేశాడు? అతను రావాలి కదా. బాబు మీడియాకి నాకు ఫోన్ కాల్ చేస్తే బోల్డ్ మంది వస్తారు, మీకు వస్తారు, మీకు వస్తారు. కానీ ఎవరు చెప్పనా అతను ఎందుకు రాలేదని అడుగుతున్నా నేను. న్యాయం చేస్తామని చెప్పి నేనేం తప్పు చేసినప్పుడు న్యాయమే చేస్తా. మీరు మాట్లాడే పద్ధతి బాలేదు, మాట్లాడే పద్ధతి బాలేదు. న్యాయం చేసేయండి ఫస్ట్. ఇక్కడ ఎట్లా న్యాయం చేయట్లేదు. మీరు అడ్డు నాపే మాట్లాడుతున్నారు, ఆపుతున్నాడు. చేసి మాట్లాడమ్మా. అప్పుడు మీడియా కూడా ఉండాలి. దయచేసి మీరు కొంచెం ఆగితే నేను ఒక మాట మనది బాధ్యత. 100% ఒక్క నిమిషం. ఓకే కాసిం ఏమంటుందంటే యాక్చువల్ గా మేము కూడా చెప్పే ప్రయత్నం. అన్న ఒక్క నిమిషం ఆగండి మీరు. అన్న ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకరి మీద అట్లా వేయడం అన్న అనేది కూడా కరెక్ట్ పాయింటే. అక్క కొంచెం ఆగుదాం అక్క ప్లీజ్. కాసిం కాదు మనకు కావాల్సింది ఇదంతా పక్కన పెట్టండి. ఏం చేద్దాం? ఏం మాట్లాడతాం? మీడియా కూడా కావాలి. ఎందుకని ఇంతమంది వచ్చిన అతను కూడా కావాలన్నా నేను అంటున్నది. నువ్వు చెప్పిన అతని మీద నాకు స్పెషల్ ఇంట్రెస్ట్, అతని మీద కోపమా లేదు ఇక్కడ. ఎందుకు ఈ రోజు ప్రముఖ ఛానల్ కి ఎందుకు చెప్పలేదు మీరు? ఈ రోజు నాకు ఎక్కువ వస్తుందని మధ్యాహ్నం వరకు నాకు తెలియదు. వాస్తవానికి ఫస్ట్ అసలు వస్తానే ప్లాన్ కూడా నాకు లేదు. తెలియదు. కనీసం లాయర్ సార్ వాళ్ళు వీళ్ళందరూ అన్న వాళ్ళు వస్తున్నారు అన్న విషయం తెలుసా? వాళ్ళు నాకు 11 గంటలకు ఫోన్ చేశారు.
పొద్దుగాల అవును. పొద్దుగాల 11 ఫోన్ చేసి ఆల్రెడీ మా ఊర్లో ఈ విషయం గురించి మాట్లాడుతున్నా 11 తర్వాత నాకు తెలిసింది ఇట్లా పోదామన్నాడు. తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత నేను ఇట్లా అక్క కూడా కరాటే కళ్యాణ్ అక్క కూడా ఫోన్ చేసిన, అక్క కూడా వస్తుంది మాట్లాడదామని కొంచెం చెప్పింది, దూరం ఉండండి. మాట్లాడదామని చెప్పింది. సరే ఓకే అని మేము బయలుదేరినాము. క్లారిటీగా చెప్పు, ఏదైనా ఎవరి మీద ఎలిగేషన్ చేయకూడదు ఇక్కడ. ఎవరి మీద ఎలిగేషన్ వచ్చింది ఫోన్ వచ్చింది. ప్రముఖ ఛానల్ వచ్చినప్పుడు ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టిన రోజు ఆ రోజు గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైతే శివమూగుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేసిండ్రాను. అంటే ఎందుకు ఇట్లా అమ్మ మాట్లాడుతూ చేస్తా సార్, మీకు దండం పెడతా, మాతో ఏం మాట్లాడకండి. ఈ రోజు గురించి మధ్యాహ్నం కావచ్చు, 2 కావచ్చు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చేది నీకు తెలుసా? తెలియదు కదా. నేను పని మీద వచ్చినా, నాకు ఆల్రెడీ ఫస్ట్ నా దగ్గరే వచ్చి మీరు కూర్చున్నారు కాబట్టి ఇక్కడే దగ్గరే కదా, కలిసి ఒకసారి ఈ సాల్వ్ అయిందా ఇంకా ప్రాబ్లం ఉందా కనుక్కోవడానికి వచ్చినాం. యాక్చువల్ అందరం వేరే పని మీద వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు డైరెక్ట్ గా వాళ్ళ ముంగట ఉండి ఇక్కడ వీళ్ళున్నా ఎవరున్నా నేను వాళ్ళకి రాగానే నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు లేరని వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తే వాళ్ళు వచ్చేదాకా 2 అయినా సరే ఇక్కడే ఉంటాం, మేము 2 వైపులా విన్నాకనే పోతాం, మీరు తప్పులు మాట్లాడారని వాళ్ళు చెప్తే మాత్రం దీన్ని వేరే విధంగా వెళ్తుంది అని చెప్పినాం. అన్న అట్లేం లేదన్నా, వాళ్ళు వచ్చినాకనే మాట్లాడండి, మేము కూడా వాళ్ళు వచ్చినాకనే మాట్లాడతామని వాళ్ళు కూడా సామరస్యంగానే మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ కరాటే కళ్యాణ్ అడిగినట్టుగా మీరు ఒక మాట 3 కావచ్చు 4 కావచ్చు, ఇక్కడ ఒక మాట అంటే బాధ్యత, అంటే ఫస్ట్ నుంచి టేకప్ చేసింది ప్రముఖ ఛానల్ కాబట్టి ఫస్ట్ నుంచి మీన్స్ గుడి ముందు అనట్లేదు, మళ్ళీ ఇది వేరే విధంగా ఎట్లా ఫస్ట్ సంతోష్ టేకప్ చేసిన ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను, దాని తర్వాత వాళ్ళు వచ్చారు. ఈ రోజు కూడా అంటే ఇది ఏదైతుందో ఇప్పుడు అన్న వచ్చిండు, లాయర్ సార్ వచ్చిండు, అట్లా వచ్చింది కాబట్టి ఈ ఇష్యూ బయటికి అంటే ఏ ఛానల్ అయితే వచ్చిందో అందులో వస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ తోని వాళ్ళు అన్న జరుగుతుంది తప్ప దాన్ని ఏదో ఎలిగేషన్ చేయడానికి చెప్పలేము. అయితే మీడియాగా ఆ ప్రముఖ ఛానల్ మీడియాకి చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, పొద్దుగాల నుంచి ఫోన్ ఇస్తాం, మీరు మీడియా ఎక్కడ ఉందిగా చూసుకోండి. ఫస్ట్ నుంచి ఎన్ని కాల్స్ మాట్లాడినా, ఎన్ని కాల్స్ వచ్చినా, నాకు ఎవరెవరు కాల్స్ చేశారు ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అక్క వస్తుందన్న సంగతి నాకు మధ్యాహ్నం వరకు తెలియదు. సెకండ్ పాయింట్. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు కూడా నాకు కాల్ చేసినప్పుడు, లాయర్ సార్ కాల్ చేసినప్పుడు పొద్దున్న నేను ఒకటి ఏం అడిగంటే, ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు అడిగింది ఏంటంటే, మీరు బాబాలు కలపడానికి వస్తున్నారా లేకపోతే వేరే ఏమన్నా మీరు రాజకీయాలు చేసి ఏమన్నా దీన్ని ఇష్యూ పెద్ద చేయడానికి వస్తున్నారని అడిగిన, పక్కన ఉండి కావాలంటే అడగండి. అంటే మీ ఇంటెన్షన్ ఏముందంటే, ఇప్పుడు ఎవరు ఇట్లా చేతులు గోకుతారక మాది కూడా చూడు, బయలుదేరినాక మధ్యలో ఒక దగ్గర ఫుడ్ కనప్పుడు అదే టైంలో ఫోన్ చేసినావు. అప్పటి వరకు నువ్వు మీడియా వస్తుందని కూడా నాకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే, ఇష్యూని పెద్ద చేయాలనుకుంటుంటే నేను ఆ మీడియా కాదు, ఇంకా 10 మీడియాలో నిలుస్తుంటే నీకు కూడా కొంచెం నీకు కూడా కాల్ చేస్తుంటే, ఇంకా వేరే వేరే మీడియాలు కూడా కాల్ చేస్తుంటే, ఇష్యూ వీడికి అది పెద్దగా అయిపోయింది, స్టేట్ లెవెల్ వెళ్ళిపోయింది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పడ్డాయి, చాలా పెద్దగా అయిపోయింది. దీన్ని ఇంతవరకు నాని కలుపుకుపోయే ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పించి మీడియాలను విలువాలంటే పెద్ద పని కాదు. చేయాలంటే కూడా ఇప్పుడు ఆ ప్రముఖ మీడియా కాల్ చేయాలన్నా మా లోకల్ మీడియాలు కూడా ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్న మీడియా పర్సన్స్ ఎవరు అతను ఎందుకు రాలేని మేము క్వశ్చన్ చేయలేదు, అది కరెక్ట్ కరెక్ట్ ఇంటెన్షన్. అక్కకే చెప్తున్నా, వాళ్ళు రాలేదు అంటే అన్న చెప్తా. నేను ఏమంటున్నా, మరి అంత పెద్ద గొడవ అయినప్పుడు నువ్వు మీడియాని పిలిచినోడివి, ఈ రోజు ప్రాబ్లం సాల్వ్ చేద్దామనే ఇంటెన్షన్ తోనే వచ్చినప్పుడు, మరి ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి కదా, మరి మీడియాని ఎందుకు పిలవద్దు అనుకున్నావు? ఇప్పుడు మీరు వచ్చిన సంగతే నాకు నాది పక్కన పెట్టు, నాకు ఫోన్ చేయలేదు మీరు, నేను ఎందుకు వచ్చినా ఏంటనేది నా పొద్దులేస్తే ఇదే పని, నా పని ఇదే పని. ప్రముఖ అన్న ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి అయిపోయింది అన్న, మధ్యలో మాట్లాడితే ఫ్లో మిస్ అవుతుంది. నేను మిమ్మల్ని కూడా నేను ఏమంటున్నా, మీరు అన్నట్టుగానే అప్పుడు వచ్చారు, నన్ను కూడా అడిగినావు, నన్ను రమ్మన్నావు, బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల ఇక్కడ ఒక ప్రముఖ ఛానల్ టేకప్ చేస్తుంది, నేను ఇంకో టేకప్ చేస్తా, ఎందుకు లొల్లి చేసాడనే ఇంటెన్షన్ తో నేను రాలేదు. ఓకేనా? ఈ రోజు కూడా వాళ్ళనేది కావచ్చు, నీ ఇంటెన్షన్ ఒక విధంగా ఉంది, అక్క వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఉంటే బాగుంటది కదా, అంటే క్లోజ్ అయిపోయింది, ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అనేది అందులో ఒక వీడియో పడితే జనాలకు అర్థం అవుతుంది అనేది ఇంటెన్షన్. క్లోజ్ అయినప్పుడు ఏ మీడియా అయితే ఏ మీడియా మేము ఇక్కడ విలిపించి దీన్ని ప్రచారం చేసి పెద్ద వైరల్ చేసినామో, అదే మీడియాని విలిపించి అదే మీడియా ముంగల మేమందరం కలిసి మలిసి పండుగలు చేసుకొని పెడదామన్నది నా ఇంటెన్షన్. కాకపోతే క్లోజ్ అయిందని మేము ఒప్పుకోవట్లేము, మేము అనుకోలేదు. ఇప్పటికి ఇంకా డౌట్ లో ఉన్నారు మీరు? అవును, ఖచ్చితంగా ఉన్నాం, డౌట్ లో ఉన్నామంటే వాళ్ళు వచ్చారు, వాస్తవానికి వచ్చారు, మమ్మల్ని కాలు మొక్కారు, ఏడ్చారు, తప్పైందని ఒప్పుకున్నారు. కాకపోతే ఈ కేసులు అయినా ఒకటే ఆలోచనతో వచ్చిరా, లేకపోతే నిజంగానే మనసు మారి వచ్చిరా మాకు ఎట్లా తెలుస్తుంది? కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు అయితే తెలుస్తుంది. మీ ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే
జస్ట్ ఇది మాట్లాడుకుందాము, దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఏదో ఫంక్షన్ అదే ఖచ్చితంగా మీడియాని ఖచ్చితంగా పిలిపిద్దాము. మీ మీడియాతో సహా నాకు తెలిసిన మీడియాలో కూడా పిలిపిస్తా. ఈ జంగవాని పెళ్లి అంటే ఈ దేశాన్ని మొత్తం తెలవాలి. వీళ్ళు ఎట్లా 100%. కొట్లాడుకున్నారు, ఎట్లా కేసులు అయినాయి, ఎట్లా 100%. వీళ్ళు ఎట్లాంటి ఇష్యూలు జరిగినాయి, ఇప్పుడు ఎట్లా కలిసిరు అనేది తెలవాలి. ప్రతి దానికి పిలిచి కొట్లాడుకుని కానీ ఇక్కడ- ఒక మాట మేము మాట్లాడుకున్న ప్రతి దానికి పిలిచి మీడియాలు పిలిచి వైరల్ చేయాలంటే రోజు వస్తా, నేను రోజు వస్తా, రోజు ఒక మీడియాని తీసుకొస్తా, రోజు ఒక ఇట్లాంటి అన్న వాళ్ళని దూరుకొస్తా, రోజు ఒక సంఘాన్ని తీసుకొస్తా, మాట్లాడిపిస్తా, ఇష్యూని పెద్ద చేస్తా. పెద్ద అంటే మామూలుగా ఎంత దూరమైన తాయికోట దాకా కూడా వెళ్తా. కానీ నా ఉద్దేశం అది కాదు. మేము కలవాలనుకున్నాము, కలవడానికి వీళ్ళని ఏదో ఒక ఇట్లా కేసు అది మ్యాటర్ కాదు అంతా. జస్ట్ వీళ్ళకి మార్పు రావాలని ఒకటే ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేసినమే తప్పించి అంతకు మించి ఇష్యూని పెద్ద చేయాలన్నో ప్రపంచానికి తెలియజేయాలన్నో కాదు. అయినా సరే ఒక మీడియా రావడం వల్ల ప్రపంచానికి అంతా తెలిసింది. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఒక విషయం కాసిం, ఇప్పుడు ఈ ఇష్యూ ఒక్క ఛానల్ రాలేదు. నేను ఏమంటున్నా, ఏది విన్నా అక్క ఇంటెన్షన్, ఒక్క నిమిషం కాసిం, అక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇదే విషయము ఇంతకుముందు కెమెరాలు పెట్టక ముందుకు అక్క నేను అంటే ఆమె అడిగినా అడగకపోయినా నీ బాధ్యతగా, ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కదాన్ని ముందు నడిపిస్తున్నారు కాబట్టి మీరు ముందే అక్క యాక్చువల్లీ ఇట్లా అనుకున్నాను, సో అండ్ సో ఇట్లా అయింది, లేదంటే ఆ ప్రముఖ ఛానల్ ఏదైతుందో ఆ ఛానల్ కూడా విలిపించటోని అని అక్కకి ముందే చెప్పుంటే ఈ రోజు ఇంత ఇప్పుడు ఇది కాకపోతుండే అన్న. వాస్తవం కాదా? ఒక మాట నేను ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను. ఈ రోజు మేము వస్తున్నామని మీకు ఎవరికన్నా మేము ఇన్విటేషన్ ఇచ్చినామా? ఎవరి త్రూ తెలిసింది? నాకు తెలియలేదు. యాక్చువల్ నేనే చెప్తాను కదా, మేము యాక్చువల్ గా అన్న నేను కాశీం ఫోన్ చేసినప్పుడు చెప్పిండా కాశీం? మేమైతే మీకు పిలవలే, నేనే ఫోన్ మీకు తెలిసి వచ్చారు. అది యాదృచ్ఛికంగా మీరు ఫోన్ మాట్లాడడం వల్ల తెలిసింది, అంతేనా? అంటే నేను ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసిన ఆదృశ్యంగా, అంటే నేను హైదరాబాద్ నుండి ఫోన్ చేసిన అనుకుంటారు. మళ్ళీ లేదు, మీరు బరలెక్క దగ్గరకు వచ్చారు, ఆ నుంచి మీరు ఫోన్ చేసిన టైంలో మేము భోజనం చేసే టైంలో తెలిసింది వచ్చిర్రు. అవును. వాస్తవానికి మరి మేము దేనికి వచ్చినాము? ఇది మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి వచ్చినామా? అన్న ఇక్కడ మీరు తప్పని అనట్లేదు. ఇక్కడ వినండి అన్న, మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. మేము సాధారణంగా ఇగో ఈ తమ్ముడిని కలవడానికి వచ్చినాము, ఇక్కడ ఉన్నటువంటి మా దళిత కుటుంబాలను కలవడానికి వచ్చినాము, పల్లెల్లో ఉన్న పరిస్థితులు ఏందో చూడడానికి వచ్చినాము. సరే తిను కూడా నిజం చెప్పిండా అబద్ధం అని చెప్పిండా అనేది చూడడానికి వచ్చినాము. దాంతో పాటు అక్కకు నేను ఫోన్ చేసిన, అక్క ఇట్లా అయిందక్క, అక్కడ అంతా మన యాదవ సోదరులు ఉన్నారంట, మరి వాళ్లకు మీరు ఆర్గనైజేషన్ అక్క జాతీయ మహిళా అధ్యక్షురాలు, మరి మీ తరఫు మన సమాజాన్ని కలిపే ప్రయత్నం ఏమైనా ఉంటుందా, లేకపోతే మమ్మల్ని మరి ఈ దేవుని దగ్గర రానికపోతే మరి మమ్మల్ని ఏ దేవుని దగ్గర ఉమ్మంటారని అడిగితే ఆమె భావోద్వేగంగా ఫోటో వీడియో చూసి లేదు తమ్ముడు నేను ఖచ్చితంగా మా వాళ్ళకి నేను చెప్పుకుంటా, మన వాళ్ళంతా ఒకటే, నేను ఖచ్చితంగా మా వాళ్ళతో మాట్లాడతాను అక్క రావడం జరిగింది. ఇప్పుడు అక్కనేమో వాళ్ళతో మాట్లాడడానికి వచ్చింది, మేము వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినాం. కేసు గురించి ఇవన్నీ కాదన్న, రాజకీయాలు కేసుల గురించి మాట్లాడడానికి రాలే. వీళ్ళ బాధ మేము వినడానికి వచ్చినాం, వాళ్ళ బాధ అక్క వినడానికి వచ్చింది. తప్పు వాళ్ళదైతే అక్క వాళ్ళకి చెప్పుకుంటాం, తప్పు వీళ్ళదైతే మేము వీళ్ళకి చెప్పుకుంటాం. వీళ్ళకి మా ధైర్యం, మేము వీళ్ళకి ధైర్యం ఇస్తాం, అక్క వాళ్ళకి ధైర్యం ఇస్తారు. అది ఏదో ఒకటి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే తర్వాత ఇంకోటి, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చిన అంటారు కదా, ప్రాబ్లం సాల్వ్ చేసేది పిల్లని చేతిలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాటిపోయింది, ఎటో వెళ్ళిపోయింది, ఎవరెవరి చేతిలోకి వెళ్ళిపోయింది. రెండో విషయం, ఒకవేళ సాల్వ్ చేయాలని ఇంటెన్షన్ పిల్లోని మనసులో ఉన్నా, నేను ఏమడుగుతున్నా మీడియా మిత్రులకు అందరు కూడా, ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంది? దుర్గమాత దగ్గరికి రానివ్వలేదు, చీర తీసుకుంటే చీర ఇవ్వలేదు, మేము ఓన్లీ గొల్లలమే తీసుకుంటాము, ఎస్సీ వాళ్ళకి ఇవ్వమనే విధంగా ఇతను చెప్పిన వర్షం. ఇదే విషయాన్ని మేము వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, ఇప్పుడు వేలంపాట అనేది పెంచుతా ఉంటారు, ఎక్కువైపోయింది, మా వాళ్ళు ఎక్కువేస్తే అది మనోడు తీసుకోలేకపోయింది అనేది వాళ్ళు చెప్పిన వర్షన్. మేము ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమని వాళ్ళతో కూడా ఏమన్నామంటే, మీరు చెప్పిందే మేము నమ్మమమ్మ, కాసిం కూడా వస్తున్నాడు, కాసింతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామని అన్నాం. అదొక్కటేనా? గుళ్ళకి ఇన్నేళ్ళ నుంచి గుళ్ళకి రానియదు లేదా? ఉంది కదా అన్న. ఇగో మనము సమస్య పరిష్కారం కావాలంటే నిజాలు బయటికి రావాలి. వాస్తవాలు గుళ్ళకు రానియకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఆ గుళ్ళకు రానియకపోయినటువంటి సమస్య అనేది ప్రాబ్లం. సో ప్రాబ్లం సాల్వ్ అవ్వడం అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. అది సాల్వ్ అయితే ఇది పెద్ద విషయం కాదు. అది సాల్వ్ అవ్వే దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ సొల్యూషన్ అనే దాన్ని దేన్ని చూపిస్తున్నారంటే, కేసుని విత్డ్రా చేసుకోవడం అనేది సొల్యూషన్ గా చూపిస్తారు. అది తాత్కాలిక పరిస్థితి. ఎవరన్నా అడిగారన్నా కేసు విత్డ్రా చేసుకోమని? ఇక్కడ మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో అర్థం అదే వచ్చింది. ఏమని ఏమంటున్నా అంటే, కేసు నేను ఇక్కడ మేము మాట్లాడలే, అక్క ఏదైతే ఇంటెన్షన్ ఫీల్ అవుతుందో అది మాత్రమే నేను అడిగిన. అక్కడ నాకేదో చిన్న మాట అయింది, అది వేరే విషయం. మీరు అడుగుతున్నా ఏంటంటే, గుళ్ళకి అన్నారు, గుళ్ళకి వచ్చిన కాంప్రమైజ్ అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి
కాసిం కొబ్బరికాయలు కొట్టిరా లేదా? మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేశారు ఊరు మొత్తం కలిసి. ఎవరు దగ్గర రానియాలి. అర్థం కాలే. కొబ్బరికాయ కొట్టినప్పుడు మమ్మల్ని అందరినీ సాంఘిక బహిష్కరణ చేశారు. ఎవరు? మాటలు ఊరు మొత్తము కొబ్బరికాయ నేను చెప్పింది ఇందాక. కొబ్బరికాయ కొట్టినా మేము కొట్టినప్పుడు మాతోటి మాటలు బంద్ చేశారు, మమ్మల్ని చూడు బంద్ చేశారు. ఆ ఇళ్ళ విధంగా సందులంగా ఉండి చూసారు. ఆ ఫుటేజ్ కూడా నా దగ్గర ఉన్నాయి. నాకు చూపి ఒకసారి. ఆ రోజు అయితే ఒక నిమిషం చూపి. తప్పది అబ్బాయి చెప్పింది వినండి. ఇప్పుడు నిజమైన వరకు అన్ని వినాలి. అట్లా చేయొద్దు. వీడియో వినండి. వచ్చిందో ఆ ప్రముఖ వీడియో వచ్చినప్పుడు footage లేదమ్మా తీసుకున్నాను. వీడియో అదే నాకు చూపి. నేను పట్టుకుని వాళ్ళు అడుగుతా, నీ ఎదురుగా అడుగుతా ఇప్పుడు. సరే బాబు, నువ్వేమనుకుంటున్నావు? అబ్బాయిది అడిగావు కదా, నేను చెప్తా వినండి. జస్ట్ 2 minutes. ఇక్కడ ప్రాబ్లం అనేది ఈయన కేసు పెట్టడమో కేసు రిటర్న్ తీసుకోవడమో సొల్యూషన్ కాదన్న. ప్రాబ్లం అనేది మనం అందరం కలవడము, వీళ్ళని కూడా మీతో పాటు కలుపుకోవడము, అందరు కలిసి ఆధ్యాత్మికంగా ఒక్క దగ్గరకు రావడము, అది ప్రాబ్లం. దాని సొల్యూషన్ అది. యాక్చువల్లీ ఇక్కడ మాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదన్నా. కళ్యాణకి ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడున్న ఛానల్ ఆ క్వశ్చన్ బాబు, నేను చెప్తా. నేను ఏమంటున్నా, కళ్యాణక ఇంటెన్షన్ కరెక్టే, నేను కాదంటలేను. కాకపోతే ఇప్పుడు ఆ ఛానల్ రాకపోవడం అనేది పాయింటా? అది కాదు, అది కాదు అసలు పాయింట్. అది కాదు అంటే వాళ్ళ వర్షం తీసుకోలేదు అనేది వాస్తవం. నేను ఒక అడ్వకేట్ గా నేను ఎవరు వర్షన్ తీసుకోలేదు అనేది వీళ్ళ వర్షం ఒకటి యాదవ్ సంబంధించి ఇప్పుడు యాదవ సోదరులకు సంబంధించినటువంటి వర్షం తీసుకోలేదు అనడం, అది ఆ మాట అడగడం తప్పులేదు. కాకపోతే ఇక్కడ మీరు ఇంకొక 4-5 మీడియాలు ఉన్నాయి కదా, మీరు ఉన్నారు కదా, నిజంగా అక్కడ లోటుపాట్లు జరిగినటువంటి మాట నిజమైతే గనక మీరు తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఒకవేళ నిజంగా మాకు కూడా నచ్చేదేమైనా ఉందంటే గనక, మాకు కూడా మనసుకు ఒక ఇంత దూరం ఒక 200 కిలోమీటర్లు వచ్చినందుకు ఒక మనసు తేలికైపోతాం. చలో మా మిత్రులకు ఒక పరిష్కారం దొరుకుతుంది తొందరలో అనేది ఒక ఆనందంతో పోతాం. ఆ తమ్మునికి చెప్పినాం, ఏం చెప్పినాం? తమ్ముడు మరి ఏంది, ఏం సంగతి? ఒక హైకోర్టు అడ్వకేట్ గా నేను ఈ ఇష్యూని ఏమన్నా చేయగలుగుతా, ఎట్టన్నా తీసుకువెళ్ళగలుగుతా. కానీ ఏం చేద్దామని అంటే, అన్న జరిగిన పొరపాటు, మా మనసుకు బాధ జరిగిన మాట వాస్తవం, ఇష్యూ జరిగిన మాట వాస్తవం. ఎన్నో ఏళ్ల నుంచి మేము ఈ యొక్క దేవునికి దూరం ఉంటున్న మాట వాస్తవం. అది పక్కన పెడితే మిగతా విషయాల్లో అందరం మేము కలిసే ఉంటాము. కాకపోతే ఈ దేవుని దగ్గర దూరం పెడితే మేము మాకు మనసు కష్టం వచ్చినప్పుడు, మనిషి అనేటోడు ఎవడైనా మనిషిని మించినటువంటి ఇంకొక భగవంతుడు ధైర్యం. ఆ భగవంతుని చెప్పుకోవాలంటే ఏడికి పోవాలన్నా అది ఒక్క మాకు జీవితంలో కొలత మిగిలిపోయింది అని అంటే, నేను వస్తా అని చెప్పి వచ్చింది. ఇక్కడ రెచ్చగొట్టడానికో ఇంకేదో లేదన్నా, నేను చెప్తున్నా ఏంటంటే, అయితే నేను ఏమంటున్నా అంటే, అప్పటి నుంచి అందరు కూడా సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఈయన చేతిలో లేదన్న. సొల్యూషన్ మన యాదవ మిత్రుల చేతుల్లో ఉంది. సొల్యూషన్ ఏం చేయాలనేది మీ చేతుల్లో. యాక్చువల్లీ అన్న ఒక్క నిమిషం, నేను ఒక మాట వచ్చింది అక్క ముఖంగా నేను అడుగుతున్నా. సొల్యూషన్ మీ చేతిలో ఉంది, మీరు చెప్పండి సొల్యూషన్. డెఫినెట్ గా అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా అంటన్నా, నేను మాట్లాడినా, నేను ఒక గొల్లోనే, నేనే అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఏ కాలంలో ఉన్నారు? ఇది 1947 కాదు. మన బ్రదర్ టేకప్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకో టేకప్ చేసినాం, అంతే, ఏం లేదు. అంటే నేను అదొకటే క్లారిఫికేషన్, మా ఇంటెన్షన్ ఏం లేదు. ఏ మీడియా వచ్చినా ఓకే, మీడియా గురించి సంబంధం కాదు ఇక్కడ. ఒకటి ఎందుకన్నా చెప్తా, అందరి ఫోన్ లో చూసింది, వాళ్ళు చూసినా, నేను చూసినా, ఇంకొకరు చూసినా, ఎవరు చూసినా ఎందులో వచ్చింది? అతని మీడియాలో. సరే నాకు తెలియదు, నాకు అతనిది నాకు పంపించారు, దానిలో ఉంది. నేను అది చూడంగానే నేను భావోద్వేగానికి గురైనా. అది యాదవ్ ఉన్నా, బ్రాహ్మణ్ ఉన్నా, ఎవరున్నా నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను హిందుత్వాదిని పక్క. వీళ్ళు నాకు కావాలి, వాళ్ళు కావాలి. ఎందుకంటే హిందువులందరూ కలిసి కట్టి నా ఇంటెన్షన్ అదే. ఇప్పుడు ఆ ఛానల్ ద్వారా కూడా మళ్ళీ ఒక వాయిస్ వెళ్తే మనకి ఈ సమస్యలో అన్ని విషయాలు పరిష్కారం అవుతాయని ఆ ఉద్దేశం, నా ఇంటెన్షన్. ఇప్పుడు అబ్బాయి ఆ రోజు పిలిచిన ఈ రోజు కూడా పిలవచ్చు కదా, నా అది వేరే విధంగా వెళ్ళిందేమో, నాకు సంబంధం లేదు. నాకు నా ఇంటెన్షన్ అదే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా మాట వింటారని నమ్మకం నాకుంది. అతను వాళ్ళందరూ వాళ్ళ మాట వింటారని వాళ్ళకి నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక కుల పెద్దలుగా కొంతమంది ఎందుకు పెట్టుకుంటారు? వీళ్ళు మనకి ముందు నడిపిస్తారనే కదా. ఇప్పుడు అందరూ ఫైట్ చేశారు. ఇప్పుడు మా కులంలో ఉన్న వాళ్ళందరూ ఈ కులం ఆ కులం కొట్టుకోవడానికి మేము ఎవరు మాట్లాడలేదు. హిందువులం అంటున్నాం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అని స్లోగన్ మనం. కానీ ఇక్కడ జరిగింది అమానుషం, అన్యాయం అంటా నేను. ఎందుకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటది బాబు, అదే కదా మాట్లాడడానికి వచ్చారు మీరు. అందుకే వచ్చింది మనం వచ్చింది దుర్గామాత వదిలేయండి. కాదు ఒక నిమిషం కాసింతో పాటు బలరాంతో కూడా మాట్లాడించండి. వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాల్సి, మనందరూ వాళ్ళిద్దరూ మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కాసిం కి మనం న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ అబ్బాయి
వివక్షకు గురయ్యాడు కాబట్టి. అవును. వివక్షకు గురయ్యాడని అంత క్లియర్ గా మన వీడియోస్ వివక్ష అనుకోవచ్చు, అవమానం కూడా అనుకోవచ్చు. ఏదైనా అవనివ్వండి. అన్న అందరు అనేది ఇదే ఓకే, వాస్తవంగా మాట్లాడదాం. అది అన్న కూడా ఉన్నాడు కాబట్టి వచ్చినాము మనమేం కొట్టడం కాదు. వీళ్ళు రోజు ఇట్లా పని చేయకపోవద్దు, రేపు వేరే సంఘాలు వచ్చి రావులేండి. ఇంకా ఇప్పుడు మంచిదన్న, మంచి మాట మనం వచ్చింది అన్న మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇదే మాట్లాడుకుంటూ నిలబడదామా, దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అక్క మీరు మాట్లాడతారా, వాళ్ళ ఫస్ట్ మాట్లాడాలి. ఒక మాట అండి, ఫైనల్ గా మనం ఏం మాట్లాడాలనుకున్నా వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ వచ్చిన తర్వాత దానిలో ఏం మంచి ఉంది ఏం చెడు ఉంది అనేది మాట్లాడి క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పింది కదా తమ్ముడు, మోహన్ తమ్ముడు, నాకు ఇక్కడ ఎవరు చెప్పిండ్రు అంటే మోహన్ ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా ఉంది, నాకు ఫోన్ వచ్చి కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే కాల్ చేసిన. ఏం బాబు కాల్ చేశారంటే ఇట్లా జరిగిందాక వీడియోలు పంపించిన వెంటనే చూసిన వెంటనే మళ్ళీ నేను కాల్ చేసిన. అప్పటికి నేను కుందేలు శంకర్ కి, శ్రీశైలం యాదవ్ కి అందరికి ఫోన్, మాకు సంఘాలు ఉంటాయి కదా, కొన్ని సంఘాలు, ఆయన ద్వారా ఆల్రెడీ చలకాని వెంకట యాదవ్ అని హైకోర్టు అడ్వకేట్, మొన్న ఎన్టీఆర్ విగ్రహం ఆపింది ఆయనే. సో ఆయనకి దగ్గరికి వెళ్ళిపోతే సార్ ఎట్లా అయిందంట, కేసులు అయినాయంట, మనం వాళ్ళు కూడా వెళ్ళినాయి. నేనన్నా తప్పే, కేసులైనా తర్వాత చూసుకోండి, మేము తప్పును ఖండిస్తాం హిందుత్వవాదులుగా అంటే. సార్ కూడా వెళ్ళమ్మా మాట్లాడు, నేనేమి వాళ్ళెవరు వచ్చినా సరే నేను మాట్లాడేది లేదు, వేరే వాళ్ళు చెప్పి నాకు అంతగా వెళ్ళి సెట్ చేస్తారు కదా, మీ అందరూ వెళ్తున్నారు కదా, వెళ్ళండి, ఇద్దరు వెళ్తున్నారు కదా అని అతను కూడా చెప్పిండు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఈ వాళ్ళ దగ్గరికి కోర్టుల దగ్గరికి అవన్నీ తర్వాత సెకండరీ, అది అన్ని ఎలా జరుగుతాయి. కానీ ఇక్కడ ఊర్లో కలిసి ఉండాల్సింది వీళ్ళిద్దరు మొహాలు చూసుకోవాలి. ఆయన ఏమన్నాడు, వీడియోలు ఉన్నాయని చూపించండి. ఆ వీడియో నేను చూస్తానని అడిగినా కదా, ఎందుకు అడిగినా అంటే వీళ్ళు నిజంగా అది చేస్తుంటే కాసిం నాకు చూపిస్తే నేను మొహం పట్టుకొని ఇక్కడే అడుగుతా, ఏందయ్యా ఇది ఒక సర్పంచ్ గా ఉండి నువ్వు చేయాల్సిన పని ఇదేనా ఒక హిందువులకి ఇదేనా అవమానం చేస్తే మొహం మీద అడుగుతా, నాకేం అభ్యంతరం లేదు ఇందులో. ఎందుకంటే ఇతను ఇక్కడ ఈ ఊరికి ఆయన చెప్పినట్టు పెద్ద దిక్కు, మనందరం కాదు పెద్ద దిక్కు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ గెలవాలన్నా ఏమైనా అతను కూడా వీళ్ళ సపోర్ట్ కూడా కావాలి అతనికి, ఎందుకంటే వీళ్ళ ఓట్లు కూడా అవసరం ఉంటాయి అంతే కదా. వీళ్ళ ఓట్లు లేకుండా గెలిచాడు కదా, వీళ్ళ ఓట్లు కూడా వేసారు కదా నీకు కన్ఫర్మ్ గా. మరి వాళ్ళు నీ మనుషులే కదా, వాళ్ళని కూడా నువ్వు చూడాలి కదా. సో అలాంటి అందరూ సమానంగా ఉండాలి, ఒక తల్లి బిడ్డలు అన్నట్టు బతకాలి. కానీ ఇక్కడ కొట్టుకుంటాం, గుళ్ళోకి రానియ్యం, సెగమూగుతారు, చీరయ్యం అంటే తప్పు కదా, అది మన తప్పే కదా. అది మనం క్షమాపణ కోరినాక ఇప్పుడు దానికి ఏం సొల్యూషన్, మీరు ఏం చేస్తారు? అబ్బాయి ఏం డౌట్, ఇవాళతో వచ్చేసిరా, కేసు పెట్టాం కాబట్టి భయపడి వచ్చారా, నిజంగా నిజంగా మానవత్వం ఉందా, మారినరా, అసలు మారుతున్నారా లేదా మేము కొంతకాలం అబ్జర్వ్ చేస్తాం. సరే అబ్జర్వ్ చేయనివ్వండి, అబ్జర్వ్ చేసిన టైం ఇవ్వండి, వాళ్ళకి టైం ఇవ్వండి, అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే అప్పుడు అవుతుంది, లేదనుకో అప్పుడు మామూలుగా జరుగుతుంది కదా. మీరెందుకు టైం ఎందుకు ఇయ్యరు? టైం ఇవ్వండి అంతే కదా, మీరు టైం ఇవ్వండి, మీరు మారండి. మీరు ఒక తప్పైతే చేశారు, మీరు నేనైతే యాక్సెప్ట్ చేయనిది, మీరు తప్పు చేశారు. 200% తప్పది, 200% తప్పు. అది చిన్నోళ్ళు చేసినా, పెద్దోళ్ళు చేసినా, ముసలోళ్ళు చేసినా, ముదుగోళ్ళు చేసినా తప్పే. మన వాళ్ళ వల్ల తప్పైంది, ఇదైతే మనం ఒప్పుకోవాలి. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళ రక్తం ఎర్రగా ఉంటది, మన రక్తం ఎర్రగా ఉంటుంది. వాళ్ళది వేరు, మన వేరే ఉండదు. వాళ్ళ ఇంట్లో వాటర్, మన ఇంట్లో వాటర్ ఒకటే కలర్ లో ఉంటది, ఒకటే ఉంటది. మనం చూసుకుంటున్నాం కానీ ఈ తోళ్ళు చూసి మాట్లాడడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఇద్దరిని మాట్లాడి మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఒకసారి 10 నిమిషాలు ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి. మధ్యలో మాట్లాడుకోండి. అయితే ఇంకా బాగా కూర్చోండి, బెటర్ అది ఎంతసేపు నిలబడతారు అక్కడ కూర్చొని ఎవరు తమ్ముడు ఆగున్నాను ఇంకా అన్ని క్లోజ్ చేసి పోదామన్న రాత్రి 2 గంటల 2 3 అడగాలి కదా.